206A అంతకుముందు మొట్టమొదటిసారిగా యువజన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2008లో అంటే మొట్టమొదటిసారి కడప జిల్లాలో మైదుకూరులో స్థాపించడం జరిగింది. మైదుకూరులో మొట్టమొదటిసారిగా స్థాపించి ఈరోజు దగ్గర 15,000 మంది మన వాసవ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కడప అనంతపురం 206 ఉన్నప్పుడు నేను గవర్నర్గా 2020-21లో గవర్నర్గా ఉన్నప్పుడు కరోనా టైం వ్యాపించింది. అప్పుడు నాకు రీజనల్ చైర్మన్గా మన పడుచూరు అన్నగారు లేస్తే బాగుంటుంది నారంతా పడుచూరు అన్నగారు నాకు రీజన్ చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడు నేను గవర్నర్గా ఉన్నప్పుడు దగ్గర 6-7 క్లబ్బులు ఇచ్చి వెండి కప్పులు ఎన్ని వచ్చినాయి 4 కప్పులు వెండి కప్పులు కడపకు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో రీజన్ చైర్మన్ ఎవరండి? ఇప్పుడు ప్రస్తుతం రీజన్ చైర్మన్ ఎవరు? లేదు సార్. ఆయన 4 కప్పులు తెస్తే నువ్వు 6 కప్పులు తేవాలి కడపకు. తప్పకుండా నేను చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మీరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కడప అనంతపురం ఉండగా మన వాళ్ళను తీసేయాలనే కడపను డివైడ్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మన వెంకటేశ్వర్లు, నేను, మా టీం అంతా పోయి హైదరాబాద్కు పోయి కడప జిల్లా ప్రైవేట్గా కావాలని చాలా బలవంతంగా కడప జిల్లాను ప్రైవేట్గా కావాలని తీసుకురావడం జరిగింది. అప్పుడు కడపను ఇవ్వాలంటే కనుక మన గవర్నర్, మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆయన ఎంతో సున్నితంగా చెప్పడం, మేము ఆయనకు చెప్పడం, పడుచూరు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, తర్వాత చాలామంది కడప హైదరాబాద్కు పోయి మన జిల్లాను ప్రైవేట్గా తీసుకొచ్చేటప్పుడు మీ జిల్లాలో 40 క్లబ్బులు ఉండాలి, 206A ఉండాలంటే 40 క్లబ్బులు ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ 40 క్లబ్బులు ఉండడానికి ప్రస్తుతం ఇప్పుడు 4 క్లబ్బులు కొత్త క్లబ్బులు రావడం జరిగింది. ఇప్పుడు దగ్గర 26 క్లబ్బులు ఉన్నాయి. దాన్ని 30 క్లబ్బులు చేయడం జరిగింది. మన వేణుగోపాల్ మీద, హనుమన వేణుగోపాల్ మీద ఇంకా 10 కొత్త క్లబ్బులు చేయాల్సిన బాధ్యత మన గవర్నర్ గారు అయిన వేణుగోపాల్ మీద బాధ్యత ఉంది. ఆయనకు సహచరులుగా తోడునీడుగా ఉన్నటువంటి రీజన్ పర్సన్స్, చైర్మన్లు అందరూ కూడా ఖచ్చితంగా ఆయన తోడుగా ఉండి ఆ ఊర్లలో ఎక్కడెక్కడ ఉండేటి కూడా పేర్లు రావడం జరిగింది. అన్ని ఊర్ల పేర్లు కూడా అందరు తెలపడం జరిగింది. ఆ ఊర్ల పేర్లు కూడా తెలుసుకొని తప్పకుండా మీరు 40 క్లబ్బులు చేసడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుకుంటూ, వికేఎస్పి కడప దానికి వ్యవస్థాపకుడు మన పడుచూరు వెంకటేశ్వర్లు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు దగ్గర వికేఎస్పిలో చనిపోయిన వ్యక్తులు 7-8 మంది జరగడం జరిగింది. కడప కూడా ఆ వికేఎస్పి 5 లక్షలు 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైదుకూర్, వేముల, రొద్దుటూరు, జమ్మలమడుగు, తాడిపత్రి దగ్గర అన్ని ఊళ్ళో కలిసి దగ్గర 3 కోట్ల రూపాయలు దగ్గర వికేఎస్పి ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరందరూ వికేఎస్పిలో చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది. వికేఎస్పిని గురించి మన వెంకటేశ్వర్ గారు చెప్పారు. మనం ఎవరైతే చనిపోతే, మన ఊళ్ళో కడపలో ఎవరైనా వ్యక్తి చనిపోతే కనుక పూలదండ తీసుకుపోతాం. ఆ పూలదండ ఖరీదు 100 రూపాయలు. అటువంటి దండలన్నీ కలిసి ఒక వ్యక్తికి కొన్ని లక్షలు, అంటే నా టైంలో దగ్గర 18 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది వికేఎస్పిలో. కానీ ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరణ చేసి వికేఎస్పిలో 5 లక్షల వరకే దాన్ని పరిమితం చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వికేఎస్పిలో చేరి, అదేవిధంగా పులివెందులో కొత్తగా కపిల్ క్లబ్, అంటే భార్యాభర్తలు, ఏమండి, హలో బ్రదర్స్, కపిల్ క్లబ్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వికేఎస్పి క్లబ్లో చేరొచ్చు. 15 మంది
భార్యలు 15 మంది భర్తలు చేస్తే వీకేఎస్పీ కొత్త క్లబ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అది పులివెందుల్లో మొన్ననే స్థాపించి రావడం జరిగింది. తర్వాత వనితా క్లబ్ కాజీపేటలో కూడా స్థాపించడం జరిగింది. ఇంకా 5-6 క్లబ్బులు కొత్త క్లబ్బులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీకేఎస్పీలో చేరి మీరందరూ వీకేఎస్పీలో తప్పకుండా చేరి, ఎందుకంటే స్థాపించినటువంటి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ మీకు విజ్ఞప్తి చేస్తూ వీకేఎస్పీని గురించి క్లుప్తంగా చెప్పినటువంటి